గుంటూరు జిల్లాలో ఎస్ఐకి శిక్ష వేసింది కోర్టు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐకు జైలు శిక్ష పడింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించేదే గుంటూరు జిల్లా 4 అదనపు న్యాయస్థానం. నగరంపాలెం ఎస్ఐగా ఉన్నటువంటి సమయంలో యువతిని మోసం చేశాడు ఎస్ఐ రవితేజ. ప్రస్తుతం అమృతలూరు ఎస్ఐగా ఉన్నాడు రవితేజ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సంచలనమైనటువంటి తీర్పనే చెప్పాలి. ఒక పోలీస్కి అంటే ఒక ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి దాదాపుగా జైలు శిక్ష అంటే దీనికి సంబంధించి ఏంటి అసలు హాట్ టాపిక్ అయినటువంటి అంశం? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, గుంటూరు జిల్లాలో అయితే కొంత హాట్ టాపిక్ గానే మారింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థ మీద అయితే ఇదైతే కొంత సంచలనంగా కూడా అయితే మారింది. యువతని ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక ఎస్ఐ అయితే గత 2 సంవత్సరాల కిందటైతే ఈ ఫిర్యాదు మేరకు ఆ ఎస్ఐని గత 6 నెలల్లో కూడా సస్పెండ్ చేసి మళ్ళీ పోలీసులు తమ విధుల్లోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ ఎస్ఐ అమలతూరు ఎస్ఐగా అయితే పనిచేస్తున్నారు. అయితే ఎస్ఐ రవితేజకు అయితే 10 ఏళ్లు జైలు శిక్ష విధించిన అయితే గుంటూరు జిల్లా 4వ అదనపు న్యాయస్థానం అయితే 10 ఏళ్లు జైలు శిక్ష అయితే కూడా అమలు చేసింది. ఈ శిక్ష మీద కూడా అయితే ఎవరైతే నిందితురాలు అయితే ఉన్నారో ఆ నిందితురాలు కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం అయితే వ్యక్తం చేశారు. అయితే తమను మోసం చేశాడు, ప్రేమించి వివాహం చేసుకుంటానని కూడా పలుమార్లు మానసికంగా కూడా శారీరకంగా కూడా అతను నన్ను మోసం చేశాడని అయితే నిందితురాలు గత 2 సంవత్సరాల కిందట కూడా మీడియా ముందుకు కూడా వచ్చి అయితే ఈ ఎస్ఐ రవితేజ అయితే మాత్రం ఆ యువతను కూడా పలుమార్లు కూడా మీడియా ముందుకు కానీ అలాంటి సార్లు వెళ్ళినట్టయితే కూడా మేము చంపేస్తాము అది అని కూడా అయితే బెదిరించాలని కూడా అయితే ఆ ఎవరైతే నిందితురాలు ఉన్నారో ఆ నిందితురాలు కూడా అయితే బాధితురాలు కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. మురళి, రైట్. ఏంటి అంటే ఈ ఎస్ఐ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఎస్ఐ ప్రవర్తనకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తున్నారు అమృతలూరులో ఈ ఎస్ఐకి జైలు శిక్ష పడటానికి సంబంధించిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారనేటువంటి అంశం కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి తన ప్రవర్తనకు సంబంధించి? ఎస్ మురళి, ఎస్ఐ మాత్రం ఎవరైతే స్టేషన్కి వచ్చి మహిళా బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని మాయమాటలు చెప్పి స్టేషన్ లోకి సంబంధించి విడాకులు కానీ ఇలాంటి వాటికి కూడా ఎవరైతే యువతలు కానీ బాధితురాలు కానీ మహిళలు కానీ వచ్చినప్పుడు కూడా వారి మీద ఒక కన్ను వేసి మాత్రం వారిని లొంగ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారని కూడా అక్కడ ఉన్న బాధితురాలు కానీ అక్కడ ఉన్న వారు కూడా ఆరోపిస్తున్నారు. దీని మీద మాత్రం ఎస్ఐ పలుమార్లు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు కూడా దానికి సమాధానం చెప్పకుండా దాటవేసే కార్యక్రమం అయితే చేసింది. కానీ ఎట్టకేలకైతే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొంత సంచలనాత్మకంగా కూడా పోలీస్ వ్యవస్థ గురించి అయితే సంచలనాత్మకంగా కూడా మారింది. అలాగే సత్యసాయి జిల్లాలో కూడా అయితే 3 ఎస్ఐలు 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయటం, అలాగే ఇక్కడ ఉన్న గుంటూరుకు సంబంధించి రవితేజ ఎస్ఐను మాత్రం 10 ఏళ్లు జైలు శిక్ష వేయటం కూడా అయితే పోలీస్ వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి కారణాలకు కారణం ఏందని కూడా అయితే పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం కూడా అయితే ఉందని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ప్రజలు కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అయితే ఆరోపిస్తున్నారు. అంటే కేవలం మేము తప్పు చేసినా కానీ అంటే మేము పోలీసులు కాబట్టి మేము తప్పు చేసినా కానీ దాన్ని సస్పెండ్ చేస్తారు, మళ్ళీ మా విధుల్లోకి వచ్చి మేము యథావిధిగా ఉంటామనే ధోరణితోనే వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇలాంటి కోణంలో కూడా కొంత పోలీస్ సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఎవరైతే ఉంటారో వారి మీద దృష్టి పెట్టి కొంత బాధితులకి అండగా ఉండి అసలు స్టేషన్ లో ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉందని కూడా కొంత దృష్టి పెట్టి ప్రజలకు మరింత పోలీసు వ్యవస్థ చేరుకునేలాగా చూడాలని కూడా ప్రజలు కూడా కొంత అయితే పోలీసులకు కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏవైనా రవితేజకి 10 ఏళ్ల జైలు శిక్ష పట్టడానికి సంబంధించి ఏమైనా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా స్పందించడానికి కొంతమంది నిరాకరిస్తున్నారు అనేటువంటి మాట. ఈ అంశం మీద పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది సత్య? ఎస్ మురళి, ఇంకా మామూలుగా రవితేజ మీద కూడా ఇంతకు ముందు ఆ మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక ఇచ్చినప్పుడు కూడా అతనైతే దాన్ని సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ రవితేజకి పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ అమృతలూరు ఎస్ఐగా అయితే నియమించడం జరిగింది. అది అలాంటప్పుడు యువత కూడా కొంత ఆందోళన చెందింది. అయితే ఎక్కడైనా సరే ఇలాంటి విషయం మీద పోలీసులు మాత్రం మాట్లాడటానికి కూడా ఎక్కడా కూడా ఆసక్తి చూపట్లేదు. కానీ ఇలాంటివి జరగటం చాలా బాధాకరంగా కూడా అయితే
పోలీస్ వ్యవస్థలో కొందరు చెప్పుకున్నట్టు కూడా అయితే మనకైతే సమాచారం వచ్చింది. అయితే మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు చెప్పి పోలీసు వ్యవస్థను కూడా దుర్వినియోగం చేయకూడదని కూడా అయితే కొంతమంది పోలీసులు అయితే అనుకున్నట్లు కూడా మాకు సమాచారం అయితే తెలుస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక గుంటూరు జిల్లాలో ఎస్ఐకి శిక్ష వేసింది కోర్టు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి ఎస్ఐకి జైలు శిక్ష పడింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా గుంటూరు జిల్లా 4వ అదనపు న్యాయస్థానం తీర్పునిచ్చింది. నగరంపాలెం ఎస్ఐగా ఉన్నటువంటి సమయంలో యువతిని రవితేజ మోసం చేశాడు. ప్రస్తుతం అమృతలూరు ఎస్ఐగా రవితేజ ఉన్నాడు. అలాగే ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 పోలీసు అధికారులకు సంబంధించి సస్పెన్షన్ వేటుపడింది. అవినీతి ఆరోపణల నేపథ్యం, ఇతరత్ర డ్యూటీలో అలసత్వం కారణంగా. మరో చోట దీనికి సంబంధించి ఎస్ఐకి జైలు శిక్ష పడింది 10 ఏళ్ల పాటు. సో ఈ అంశాలన్నీ కూడా అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోందనేటువంటి మాట ఉన్నతాధికారులు మాత్రం ఈ అంశం మీద మాట్లాడటానికి అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరు తప్పు చేసినప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అలాంటి వారి విషయంలో అనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతూ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుకు సంబంధించి అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.